నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి, సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ అండి. సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ రోజు ఇక ఎవరికి జీతాలు పెన్షన్లు జమ కావు అని అయితే చెప్పుకోవచ్చండి. సో ముందుగా విషయానికి వచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే సిఎఫ్ఎంఎస్ నుంచి ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ డిడిఓ లాగిన్లో బిఎల్ఎం అంటే బిల్ లైఫ్ సర్కిల్ మేనేజ్మెంట్ అనేది పని చేయటం లేదు. దీనివల్ల సిఎఫ్ఎంఎస్ బిల్స్ను ప్రాసెస్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్కి సంబంధించి. సో దీనివల్లే ఈరోజు పెద్దగా జీతాలు పెన్షన్లు జమ కాలేదని అయితే సమాచారము. సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ముఖ్యంగా మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఎక్కువగా జీతాలు పెన్షన్లు రాయలసీమ ప్రాంతం ప్రజలకైతే జమ కావటం లేదు అనేది మరొక అప్డేట్ అండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో, అలాగే పూర్తి స్థాయిలో జమ కాలేదు. మనము చూస్తున్నామండి, కుప్పం నుంచే ఎంతో మంది మనకు కామెంట్ చేసి తెలియజేస్తున్నారు. కుప్పం నుంచి కూడా పెన్షన్స్ జమ కాలేదు అని అయితే కామెంట్స్ చేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సీఎం సొంత జిల్లాలోనే జమ కాలేదు, కానీ న్యూస్ పేపర్లలో అంటే న్యూస్ టీవీ ఛానల్స్లో మనకు 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయినట్టుగా చెప్తున్నారండి పూర్తి స్థాయిలో. కానీ వాస్తవానికి పరిస్థితి అయితే అలా లేదు, భిన్నంగా ఉంది. సో ఈ విధంగా ఒక బిల్లో కొద్ది మెంబర్స్కి పెన్షన్లకు జమ అవుతున్నాయి, రిమైనింగ్ పెన్షన్లు పడకపోతే రీసబ్మిషన్ చేస్తున్నారండి. సో ఈ ప్రాసెస్ కూడా జరుగుతోంది. సో రాయలసీమ రీజియన్లో మొత్తం ఎవరికి కూడా పడలేదు ఇందువల్ల అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. సో ఇది కూడా ఒక రీజన్ అయితే అయి ఉండవచ్చు. ఇక మండేనే జమ అవుతాయి ఇవాళ. సో సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయడం లేదు కాబట్టి ఇక మండేనే జమ అవుతాయని అయితే అంటున్నారు, కానీ అది ఎంత రాంగ్ అండి. సో అది వెంటనే వర్క్ అవ్వచ్చు. సో ఈ రోజు నైట్కి కూడా వర్క్ అయితే జమ కావచ్చు, కానీ ఈ రోజు అయితే జమ అయ్యేదానికి 99% ఆస్కారం లేదు. ఒకవేళ రేపు ఏమైనా చెప్పలేమండి. సో రేపు కనుక ప్రాబ్లం సాల్వ్ అయినట్లయితే రేపు కూడా కొద్ది మొత్తంలో జీతాలు జమ కావచ్చు. సో ఒకప్పటి పెన్షనర్స్ ఓన్లీ ఛాన్స్ మండే, ఓపిక పట్టండి పెన్షనర్స్, ఛాన్స్ ఆన్ మండే అని అయితే మరొక మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. సో ఇకపోతే పెన్షన్స్ పడని జిల్లాల విషయానికి వచ్చినట్లయితే మొదటిది సీఎం గారి జిల్లా అని చెప్తున్నారండి, అంటే చిత్తూరు. రెండవది అనంతపూర్, ఫినాన్షియల్ మినిస్టర్ గారి జిల్లా అనంతపూర్. మూడవది ఎక్స్ సీఎం కడప. నాలుగోది క్యాపిటల్ జిల్లా, ఎక్స్ క్యాపిటల్ కర్నూలు. సో ఇవన్నీ రాయలసీమ ప్లేసెస్ అండి. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారము. సో ఇలా అయితే నడుస్తుంది అనమాట. సో ఈరోజు మొత్తానికి అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఇక జమ అయ్యేదానికి అవకాశం అయితే లేదండి ఆగస్టు 3వ తారీఖున. సో కొద్ది మొత్తంలోనే జమ అయ్యాయనేది చెప్పుకోవచ్చు. ఆగస్టు 2వ తేదీన కూడా సేమ్ అంతే అండి, కొద్ది మొత్తంలో జమ అయ్యాయి. ఆగస్టు 1వ తేదీనే దాదాపుగా సగం వరకు జమ అయ్యాయి అనేది చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు గారు ఆల్రెడీ జమ అయ్యాయని అయితే చెప్పారు, కానీ ఇంకా పెండింగ్లో అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.